తెలంగాణ మహిళలకి మరో శుభవార్తను మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలను అమలు చేసింది కదా! మహిళలకి ఫ్రీ బస్సు మరియు ఉచిత ఆహ్, య ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు అయితే పెంచడం జరిగింది కదా! ఈ సందర్భంలో అయితే 2024 పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు అయితే మహిళలను తన వైపుగా తిప్పుకునేందుకైతే కాంగ్రెస్ ప్రభుత్వం మరొక కీలకమైన గ్యారంటీని అయితే నెరవేర్చేందుకు సిద్ధమవుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ సందర్భంలో భాగంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉన్న ప్రతి నెల మహిళలకు 2,500 పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేసేందుకైతే కసరత్తు చేస్తుందని మనం చెప్పుకోవాలి. ఈ పథకం యొక్క అర్హత వచ్చేసి ఇంకా ప్రకటించాల్సి ఉంది. మనకి తెలియవస్తుంది ఏంటంటే ఈ పథకాన్ని 57 ఏళ్ళు కానీ 55 ఏళ్ళ లోపు వారికి ఇచ్చేందుకైతే చర్యలు తీసుకున్నట్లు మనకి తెలుస్తుంది. ఏదేమైనా ఈ పథకాన్ని పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు అమలు చేసి ప్రజలలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని పార్లమెంట్ ఎన్నికల్లో తమ యొక్క సత్తా చాటాలని అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ సందర్భంలో మహిళలకు 2,500 ఇచ్చేందుకైతే సుముఖంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. తను ప్రకటించిన 6 గ్యారెంటీలో భాగంగా.